మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఎట్లా అండి అంటే మీరు చేసినటువంటి సంతోషం మూవీ వాజ్ దెన్ యువర్ సెకండ్ ప్రాజెక్ట్. అప్పుడే ఇంగ్లీష్ లిరిక్స్ ని ఇంట్రడ్యూస్ చేసేసారు తెలుగు జనాలకి. సో ఎట్లా వచ్చింది మీకు ఆ థాట్ అండ్ ఆ మెహబూబా పాట వెనకాల ఉన్న మెమరీ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఆర్పి పట్నాయక్ గారు అండ్ దశరథ్ గారు యువర్ ద డైరెక్టర్స్. దశరథ్ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఆర్పి గారు ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్ అనమాట. సో ఒకసారి నేను త్రివిక్రమ్ గారి దగ్గర ఆర్పి గారిని కలవడం జరిగింది. వాళ్ళ బిల్డింగ్కి వెళ్ళినప్పుడు నేను ఒక ఇంగ్లీష్ పాట పాడితే ఆర్పి పట్నాయక్ గారు అప్పుడే ఆయన మైండ్లో వేసుకున్నాడు. సో ఎట్లాగే నాతో చేయించాలని. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కాల్ మీ వచ్చి అప్పుడు మన త్రివిక్రమ్ గారి దగ్గర దశరథ్ గారు కూడా నాకు పరిచయం అనమాట. ఆయన కాంపౌండ్లు అందరూ వచ్చి వెళ్తూ ఉండేవారు అనమాట. సో నేను కూడా అక్కడికి తరచూ వెళ్తూ ఉండేవాడిని. సో అక్కడ దశరథ్ గారి పరిచయం. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సినిమా చేస్తున్నప్పుడు ది కాల్ మీ అండ్ సెడ్ ఇది ఒక ఇంగ్లీష్ పాట, ఒక సాంగ్ ఒకటి పాప్ సాంగ్, ప్రభుదేవ్ గారితో ఒక మంచి పాప్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సో కొంచెం ఇంగ్లీష్ అండ్ మోడర్న్ సాంగ్ కావాలి. సిచ్యువేషన్ ఏం చెప్పలేదు నాకు, అంటే జస్ట్ లైక్ ఇట్స్ ఒక మోడర్న్ సాంగ్, ఒక మోడర్న్ సాంగ్, ఒక ఎగ్జాక్ట్లీ ఒక పబ్ సాంగ్ లాంటిది, ఒక సాంగ్ వేర్ హీ డాన్సెస్ అండ్ ఆల్ దట్ అని చెప్పారు. సో నేనేదో కాన్కాక్టెడ్ సంథింగ్ ఏదో రాసుకుని జస్ట్ మేడ్ దెమ్ హియర్. ఇది బాగుంది అని ఫస్ట్ నా లైఫ్లో చాలా సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకటే వర్షన్ రాశాను నేను. అది విన్న వెంటనే అది బోత్ ఆఫ్ దెమ్ గాట్ ఎక్సైటెడ్. దానిలో ఒక కరెక్షన్ కూడా అడగలేదు, ఇమ్మీడియట్గా ఒక్క పదం కూడా మార్చలేదు ఆ పాటలో. ఇమ్మీడియట్గా రికార్డింగ్ వెళ్ళిపోయాము. అది నువ్వే పాడాలన్నారు. తర్వాత వేరే ఇట్స్ డ్యూయెట్ అని చెప్పారు. డ్యూయెట్లో ఫీమేల్ లైన్స్ వర్ సంగ్ బై భార్గవి, మలయాళీ పాప్ సింగర్ అనమాట. అండ్ తెలుగు లైన్స్ నేను పాడాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ యాజ్ ఎ సింగర్. దానికి అసలు మీకు ఒక మంచి అప్రిసియేషన్ వచ్చేసి ఉండాలి. దాని తర్వాత మణిగారు నన్ను పిలిపించి ఆయన లవ్ వైరస్ అనే సినిమా తీస్తున్నారు. అప్పుడు ఆ సినిమా జరుగుతుంది. దాని మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు అనమాట. పిలిపించి దానిలో అలాగే ఒక సాంగ్ లవ్ వైరస్ టూ డేంజరస్ అని ఒక మళ్ళీ ఇంగ్లీష్ తెలుగు ఏది ఎట్లా చెప్పారు చెప్పండి. అది లవ్ వైరస్ టూ డేంజరస్, ఓ ఏజ్ వారు లేదు లవ్ వైరస్ అది సాంగ్. అది సో ఆ సాంగ్ నాతో రాయించి పాడించారు మణిగారు. దట్ వాజ్ ఫస్ట్ సాంగ్ మణిగారి దగ్గర పాడినప్పుడు. దాని తర్వాత త్రివిక్రమ్ గారితో ఈ అతడు సాంగ్, అతడు సినిమా పనిచేస్తున్నప్పుడు అదే క్వశ్చన్ అడగబోతున్నా మిమ్మల్ని. ఓకే, సో అది మణిగారి దగ్గర ఫస్ట్ సాంగ్ ఇస్ లవ్ వైరస్. తర్వాత త్రివిక్రమ్ గారితో నాకు పరిచయం, అప్పుడే కలుస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. సో ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పుడు బై దెన్ ఆల్రెడీ నేను ఒక ఆల్బమ్ చేశాను మణిగారితో కలిసి. మస్తీ అని ఒక మ్యూజిక్ వీడియో, ఆయన మ్యూజిక్ ఆల్బమ్ ఒకటి చేశారు నాతో, ఒక 6 songs. సో ఇట్లా మణిగారితో పనిచేయాల్సి ఉంటుందన్నప్పుడు ఆల్రెడీ మణిగారితో పరిచయం ఉంది నాకు. ఆయనతో ఒక లవ్ వైరస్ అని ఒక పాట పాడాను, ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేశానంటే మణిగారు ఇమీడియట్గా ఫోన్ చేశాడు త్రివిక్రమ్ గారు. చేస్తే ఇమ్మీడియట్గా పంపించు చెన్నైకి, నాకు నేను కప్పగా విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద సాంగ్ అని చెప్పి నన్ను చెన్నైకి పిలిపించారు. ఆ తర్వాత 2 days తర్వాత మణిగారు కూడా, త్రివిక్రమ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఈ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద సిచ్యువేషన్ చెప్పి, ఇది యాక్చువల్గా ఈ సినిమాకి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు అనుకున్నాం, కానీ ప్రత్యేకించి ఈ పాట నీతో చేయించాలని నాకు సంకల్పం. కాబట్టి ఇది సిచ్యువేషన్ యాక్చువల్గా నేను ముందే అనుకోలేదు నేను, బట్ ఒక లార్జర్ దాన్ లైఫ్, నువ్వేం చేస్తావో తెలియదు. ఈ పాటలో ఒక సూపర్ మ్యాన్ని ఎలా, ఒక సూపర్ హీరోని ఎలా డిఫైన్ చేస్తావో అలాంటి నాకు లిరిక్స్ కావాలి అని చెప్పి. ఆ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా క్యారెక్టర్, మీరు అన్నట్లు సూపర్ మ్యాన్ క్యారెక్టర్. అండ్ ఆయన అయితే చాలా కంపోజ్డ్గా, బ్యాలెన్స్డ్గా స్క్రీన్ మీద పర్ఫెక్ట్ లాగా అనిపిస్తారు. అండ్ మ్యూజిక్ ఏమో ఫుల్ హై బీట్ రిథమ్ ఉన్నటువంటిది. ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆ ఫాస్ట్ బీట్కి మీ లిరిక్స్ ఆర్ లైక్ యాక్ట్.
యాప్ట్ అంటే యాప్ట్. సో మీరు మహేష్ బాబు గారి గురించి పాట రాయాలి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ మీరు లిరిక్స్ అనుకున్నారా, ఆర్ ఆ ట్యూన్కి విన్నాక లిరిక్స్ రాశారా? హౌ వాజ్ దట్? అండ్ ఏం అప్రిసియేషన్ మీకు మహేష్ బాబు గారు ఏమన్నా వచ్చి మీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారా? యాక్చువల్గా అది ఇట్స్ టీమ్ వర్క్ అని చెప్పాలి. ఎందుకంటే లాడ్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ లేదు, యాక్చువల్లీ సినిమా ఈజ్ ఆల్రెడీ డన్ ఇక్కడ. సో ఏదో సంథింగ్, ఏదో త్రివిక్రమ్కి వెల్తీగా ఫీల్ అయ్యాడు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నట్టుగా. సో అది నన్ను వరించింది. యాక్చువల్గా ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ ఆ పాట నన్ను వరించడం. బికాస్ నాకు కూడా ఛాన్స్, అక్కడ స్కోప్ లేదు, అక్కడ స్పేస్ లేదు. నేనే స్పేస్ తీసుకున్నాను అనమాట. అంటే ఇన్ ద సెన్స్ అలా కాదు, త్రివిక్రమ్, బట్ హీ వాజ్ వెరీ షూర్ అబౌట్ దట్. త్రివిక్రమ్ సమ్హౌ హ్యాస్ ఖచ్చితంగా ఈ పాట బాగా వస్తుందని తను నమ్మాడు. తను నా టాలెంట్ నమ్మటం నిజంగా నా అదృష్టం. సో పిలిపించారు, కూర్చున్న తర్వాత ఒక 3-4 days వీ వర్ బ్రెయిన్ స్టార్మ్ చేసాము. తర్వాత తమన్ వాజ్ డూయింగ్ ది కీబోర్డ్స్. సో తమన్ మణిగారు ఏదో మంచి గ్రూవ్ చెప్పాడు, దాన్ని తమన్ డెవలప్ చేశాడు. తర్వాత నేనేదో హమ్మింగ్స్ చేశాను. సో తర్వాత చేసిన తర్వాత ఒక ఫీమేల్ సాంగ్, ఒక ఫాల్సెట్టోతో స్టార్ట్ అవుతుంది సాంగ్. ఆ ఫాల్సెట్ నేనే, నా ఐడియా అది. సో అది చేసిన వెంటనే మణిగారు చాలా అప్రిషియేట్, భలే ఉందిరా, చాలా యూనిక్గా ఉందని చెప్పి సో ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఈ పాట నువ్వే పాడాలని చెప్పి బలవంత పెట్టి నాతోనే పాడించాడు. నేనే పాడాను. సో లక్కీ. నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో ఇటు సాధారణంగా రాయటమే ఒక పెద్ద అయితే, పాడించడం అనేది కూడా చాలా తక్కువ మంది. బ్యాక్ టు బ్యాక్ ముఖ్యంగా మణిగారు అలా ఎంకరేజ్ చేశారు నన్ను. సో హీ బిలీవ్డ్ ఇన్ మీ సమ్హౌ. అందుకోసమే నాతో ఒక ప్రత్యేకమైన వాత్సల్యం ఉండేది నా మీద. ఆయన ఒక 6 songs నాకు రికార్డ్ చేసి ఇచ్చాడు ఆయన. అంటే నాకు స్టూడియో తన వైల్ వాజ్ గోయింగ్ టు అమెరికా, ఆయన దగ్గర మ్యూజిషియన్స్ ఉండేవాళ్ళు, ఆలన్, రిక్కీ, శివరామ్ అని. దిర్ ఆల్ వెరీ ప్రామినెంట్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కీబోర్డ్ ప్లేయర్స్. వాళ్ళని నాకు అప్పచెప్పి తన స్టూడియో ఇచ్చి నాతో 6 పాటలు రికార్డ్ చేయించాడు. అందులో ఒక పాట ఐ స్టిల్ రిమెంబర్, చాలా బాగా ఉంటుంది ఆ పాట. ఇట్స్ వెరీ లవ్ సాంగ్. 4 lines పాడినా తప్పకుండా ఆ పాట మళ్ళీ ఐ వాంట్ టు రీడూ దట్ సాంగ్ అండ్ రీ-రిలీజ్ దట్ సాంగ్. ఐఎమ్ ప్లానింగ్ దట్. So and it will be relevant if I sing that song. Please, and please. Ninna munna ninnu kanna madilo ragale vinna nalo spandanale kanna valapula madhurimalanu kunna premaku ardham nuvena avuna అనురాగం అన్నా నువ్వేనా నిన్న మొన్న నిన్ను కన్నా మదిలో రాగాలే విన్నా నాలో స్పందనలే కన్నా వలపుల మధురిమలనుకున్నా ప్రేమకు అర్థం నువ్వేనా అవునా అనురాగం అన్నా నువ్వేనా. దిస్ ద సాంగ్. ఇది ఈ సాంగ్ని మళ్ళీ ఇట్ వాజ్ నాట్, అప్పుడు ఆ టైంలో ఈ మ్యూజిక్ వీడియో అవన్నీ ఏం లేవు. సో ఐమ్ టాకింగ్ అబౌట్ 20 years బ్యాక్. సో ఆ పాటను మళ్ళీ అదేంటి రీడూ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను. సో అది రిటర్న్ గిఫ్ట్ టు మణిగారు ఇస్తారా మీరు మళ్ళీ? బికాస్ మణిగారు లైక్ వాస్, నాకు ఆ టైంలో నాకు జస్ట్ సో రా, నాకు పెద్ద సంగీతం లేదు. ఇట్ వాస్ పెద్ద నిజంగా సంగీతం నేర్చుకోలేదు. మా అమ్మగారికి సంగీతంలో ప్రవేశం. జన్మతః మా అమ్మగారు ఏ పని చేసుకున్నా ఏదో కీర్తన పాడుతుండేవారు. బట్ ఏదో బట్ అది పాటని రాయాలి అన్నటువంటి ఆ సరస్వతి కటాక్షం మీకు అది ఎలా లభించింది? అది భగవద్ అనుగ్రహం. ఎందుకంటే అది మా నవలికంటి రాధాకృష్ణమూర్తి లాంటి గురువులు, మా నాన్నగారు కూడా ఇంట్లో రామాయణ, భారత, భాగవతాలు ఎక్కువ చదువుతుండేవారు, పద్యాలు చదువుతుండేవారు. సో నేను కూడా లాట్ ఆఫ్ పద్య నాటకాలు, అబ్బూరి కమలాదేవి ఆ టైంలో పెద్ద పెద్ద దిగ్గజాలు అనమాట. వాళ్ళని చూశాను నేను. వాళ్ళ నాటకాలు, పద్యాలు, పాటలు ఇవన్నీ చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయ్యాను అనమాట. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.